జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి ఆ మతాలు లేని కారణంగానే రాముని సనాతన హిందూ ధర్మంగా మీరు మొత్తాలి, లేకపోతే మీరు ఆగమైపోతున్నారని చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా మీకు ఒక శ్లోకం చెప్తా. మతము మత్తుగూర్చు మార్గం ముఖారాదు, మతము మత్తుగూర్చు మార్గం ముఖారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబ మోస కాళికాంబ. మతము అనేటువంటిది ఒక మత్తు పదార్థం లాంటిది. అది మనిషిని పిక్క తిని చివరికి వాడి జీవత్యంగా తయారు చేసి చనిపోయేటట్టు చేస్తుంది. కానీ కేవలం సనాతన హిందూ ధర్మంలో నువ్వు ఏ దేవుడైనా మొక్కు, నువ్వు ఎల్లమ్మని మొక్కు, మల్లమ్మని మొక్కు, పుల్లమ్మని మొక్కు, శివుని మొక్కు, రాముని మొక్కు, నువ్వు ఈ ఆంజనేయ స్వామి మొక్కు, ఎవరి మొక్కు, ఎందుకు మొక్కుతున్నావు అని అడిగినటువంటి హిందువులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవడి భక్తి వాడిది అని ఆ వదిలేయడం వలన ఈరోజు ఏమైందంటే కేవలం భారతదేశంలో 7,32,000 గ్రామాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి ఈ పాయింట్ మీరు. 7,32,000 గ్రామాల నుంచి ఒక్కొక్కడు వచ్చిన గ్రామం ఒక్కడొచ్చినా కూడా 7,32,000 మంది అయోధ్యలో ఉండాలి. 7,32,000 ఒకేసారి 7,00,000